నమస్కారం. ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందుతున్న వారిపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో సహానీ సూరజ్ అను వ్యక్తి ఇస్లాంనగర్ గ్రామమని తప్పుడు నివాస ధృవీకరణ సర్టిఫికేట్ సృష్టించి సిఐఎస్ఎఫ్ నందు ఉద్యోగం సాధించాడు. పోలీస్ వెరిఫికేషన్లో భాగంగా అతని చిరునామా తప్పుగా తేలింది. అయితే అతను వాస్తవంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నిందితులు ఇతర రాష్ట్రాల వారికి ఆ సర్టిఫికెట్లను అందజేసి కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగాలలో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రోత్సహించారు. ఈ నకిలీ సర్టిఫికెట్లతో వారందరూ ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. విచారణ వారిపై కూడా కొనసాగుతుందని, మిగిలిన విషయాలు త్వరలో తెలియజేస్తామని ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీతో పాటు ఇచ్చోడా సిఐ బండారి రాజు, ఎస్ఐ వి విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఇక్కడ ఇచ్చోడ మండల్ ఇస్లాం నగర్ విలేజ్లో ఒక ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ జరుగుతుంది. 9 జనాలు యూపీ, ఎంపీ, రాజస్థాన్ నుండి వచ్చారు. ఇక్కడ లోకల్ జనాలు సహాయం తీసుకొని వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ 10th మార్క్ షీట్, ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఈ సర్టిఫికేట్ సహాయం తీసుకొని వాళ్ళు తెలంగాణ కోట నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో జాబ్ తీసుకున్నారు. పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ మన నోటీస్లో వచ్చారు. తర్వాత మనము ఇచ్చోడా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నెంబర్ 131/2025 అండర్ సెక్షన్ 313 క్లాస్ 4, 335, 338, 340, 308 అండ్ 238 BNS. ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కేసులో 12 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ చేశారు. 9 మంది సర్టిఫికెట్స్ చెప్పించారు మరియు ముగ్గురు షేక్ కలీం రెసిడెంట్ ఆఫ్ ఇచ్చోడా, షేక్ ఫరీద్ రెసిడెంట్ ఆఫ్ ఇస్లాం నగర్ విలేజ్, జాదవ్ గజానంద్ రెసిడెంట్ ఆఫ్ ఇస్లాం నగర్ 9 lakhs డబ్బులు తీసుకొని వాళ్ళకి సహాయం చేశారు. నిన్న మన ఇచ్చోడా పోలీస్ ఈ ముగ్గురుకి రిమాండ్ చేశారు. ఇప్పుడు మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకా జనాలు ఇన్వాల్వ్మెంట్ చెక్ చేస్తారు. లోకల్ జనాల నుంచి ఇది మన అపీల్. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాకు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. కడప జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ ఓఎస్సి డిపార్ట్మెంట్ వారు అమ్మఒడికి పంపిన ఖాదర్ బేగం ఈ రోజు ఉదయం చిత్తూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినది. ఆమెను ముస్లిం ఆచారం ప్రకారం మత పెద్దల సహకారంతో సంతపేట పెద్ద మసీద్లో అంత్యక్రియలు చేసిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు, మధుబాబు రెడ్డి, 12వ వార్డ్ కార్పొరేటర్ మల్లి ఆచారి, టెస్లా ప్రకాష్, బ్రహ్మచారి, గణేష్, మురళి, చండీప్రభ, వాసుదేవన్, మనోజ్, హుస్సేన్, సఫీనా మరియు ముస్లిం పెద్దలు. మాది అమ్మఒడి ప్రారంభించి 19 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1813 మందికి ఈ సేవంతో మేము దహనక్రియలు చేశాము. ఈరోజు ఆమె కడపలో నుంచి అనాథగా ఉందని కలెక్టర్ ద్వారా మాకు ఇంటిమేషన్ వచ్చినప్పుడు కడప నుంచి తీసుకొచ్చినాము.
ఆమె అనారోగ్యం ఉండే దానివల్ల ఇక్కడ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ చేర్పించినాము. ఇక్కడ ఆమె ఈరోజు 29వ తేదీ ఈరోజు ఉదయం మరణించింది. వెంటనే ఈ మసీదు పెద్దలకు మేము తెలపగా వెంటనే వాళ్ళు సంతోషంగా సహకరించి ఆమెను వాళ్ళ ముస్లిం మత పెద్దల సంప్రదాయ ప్రకారం ఖననం చేసినారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ముస్లింలు మా అమ్మఒడి బృందోత్తరం ఇది 16వ శవాన్ని మేము ఖననం చేసినాము. వాళ్ళు సహకరించడం మాకెంతో సంతోషంగా ఉంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలు కమ్మేశాయి. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నవీపేట మండల పరిధిలోని నవీపేట్ నుంచి బాసర వెళ్లే రోడ్డు మూల మలుపు వద్ద కొన్నేళ్లుగా రోడ్ల పక్కన చెట్ల కొమ్మలను తొలగించకపోవడంతో అవి నేడు రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యాన్ని విడడం లేదు. ఇప్పటికైనా రోడ్డు మూల మలుపుల వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని సీడ్ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కమిషన్ ఏజెంట్ల ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. బాసర గోదావరి నది నుండి గంగనీళ్లు తీసుకొచ్చి పురాణా బజార్ చెరువు కట్ట శివాలయం టెంపుల్ నుండి డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్రగా గ్రామదేవతల ఆలయాలకు వెళ్లి అభిషేకాలు పూజలు చేశారు. గాంధీగంజ్లో భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా ఆ రైతులకు పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ వేణుగోపాల స్వామి కుటుంబ సభ్యులు వారిని మనేపల్లి ఈశ్వర్, సంపత్ కుమార్ స్వాగతం పలికి శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. भगवान श्री कालहस्तीश्वर शिवः करोति विद्यकल्याणं कर्म वरुणालयः
గ్రామ పంచాయతీ వద్ద ఇందిరమ్మ ఇండ్ల ఈవో చేతుల మీదుగా లబ్ధిదారులకు పోస్టిన్ కాపీలు అందించడం జరిగింది. వారు తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి జూపల్లి, అలాగే మన ముధోల్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ ప్రత్యేక ధన్యవాదాలు మహిళలు తెలిపారు. ఇంత మంచి పాలన అందించిన మన కాంగ్రెస్ పార్టీ మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఇందులో పాల్గొన్న ముధోల్ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రావుల గంగారెడ్డి, రైతు నాయకుడు ప్రేమ్నాథ్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ కిషన్ పటేల్, మాజీ ఎంపీటీసీ మగ్ధూమ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. తాజాగా స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభమైన సందర్భంలో రోడ్లపై జరిగే ప్రమాదాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తూ ఒక ప్రకటన చేశారు. సరైన డాక్యుమెంట్స్, లైసెన్స్, హెల్మెట్, నంబర్ ప్లేట్ ఉండాలి. తప్పువైపు డ్రైవింగ్, 3 మందితో బైక్ పై ప్రయాణం, బైక్ స్టంట్స్, సిగ్నల్ జంప్స్, జీబ్రా క్రాసింగ్ వద్ద గమనింపకపోవడం ఇలా ఏవీ చేయకూడదు అన్నారు. నమస్తే, నేను చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీగా చార్జ్ తీసుకున్నాను. సో మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కమ్యూటర్స్ అందరూ కూడా మా తరఫున ఒక రిక్వెస్ట్. సో అందరూ కూడా విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డును చాలా సిస్టమేటిక్గా యూజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో భాగంగా వెహికల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో కంపల్సరీగా హెల్మెట్ నడిపేవారే కాకుండా వెనుక ఉన్నవారు కూడా ధరించాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే మైనర్ డ్రైవింగ్స్, పిల్లలకు వెహికల్స్ ఇవ్వడం మానుకోవాలి. పేరెంట్స్ కంపల్సరీగా ఆ కీస్ అనేటివి వాళ్ళకి అందుబాటులో ఉంచకుండా ఉంటే డెఫినెట్గా మైనర్ డ్రైవింగ్స్ అనేటివి బంద్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం డ్రంక్ అండ్ డ్రైవింగ్, తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేయరాదు. సో దాని కొరకు మీరు ప్రత్యామ్నాయాలు వెతుకోవాలి. డ్రైవర్స్ను ఎంగేజ్ చేసుకొని ర్యాపిడోస్ ద్వారా కానీ వేరే మార్గాల ద్వారా వారి ద్వారా మీరు ఇంటికి గమ్యానికి చేరుకోవచ్చు. తర్వాత రీసెంట్గా మన కేజీఆర్ 28th రోజు మన ఆనరబుల్ సీఎం గారు పీజీఆర్ ఫ్లైఓవర్ మల్టీ లెవెల్ను ఇనాగరేషన్ చేయడం జరిగింది. సో ఆ రూట్లో వచ్చేటువంటి వెహికలర్స్ ఎవరైతే వెళ్తూ ఉంటారో వారందరూ కూడా వ్యక్తి ఏంటంటే దానిపైన స్పీడ్ లిమిట్ ఉంది. ఆ స్పీడ్ లిమిట్ దాటకుండా మీరు ట్రావెల్ చేయాల్సింది కోరుచున్నాము. ఎందుకంటే కొత్త ఫ్లైఓవర్ ఒకటి అదిగా మీకు ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో జాగ్రత్తగా నడిపి మీ ప్రాణాలను జాగ్రత్త చూసుకోవాలి, నియమాలు పాటించాల్సిందిగా కోరుచున్నాము. ఓకే సార్. జే అన్నవరం గ్రామ మధ్యలో 10 సంవత్సరాల నుండి గోతులతో చెడిపోయిన గుంతలు, రోడ్డు కోసం సిపిఐ, ఆదివాసీ, గిరిజన సంఘాలు, రాష్ట్ర నాయకత్వం, కాకినాడ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలిసి ఏలేశ్వరం మండలం మన్యం సరిహద్దు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సరే సరే. ఒప్పుకుండలో లేరండి, ఒప్పుకుండ తీసుకుందామా? రోడ్డు కోసం ఆగింది కదా.
రోడ్ల పట్ల అధికారుల యొక్క నిరక్షణ, రోడ్ల పట్ల అధికారుల యొక్క నిరక్షణ నుంచి రావుపేట వరకు కొత్త వెయ్యాలి. రావుపేట నుంచి అన్నవరం వరకు గుంటలు పడిపోయిన రోడ్డుని వెంటనే, రావుపేట నుంచి అన్నవరం వరకు గుంటలు పడిపోయిన రోడ్లు వెంటనే. ఏలేవాడికి బుద్ధే లేదా, ఏలేవాడికి బుద్ధే లేదా. నుంచి రావుపేట వరకు గుంటలు పడిపోయిన ఈ రోడ్డుని వెంటనే, రోడ్ల పట్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. అన్నారు వరకు రోడ్డును అధికారుల నిరంకుశ వైఖరి. పోరాడదాం పోరాడదాం. వర్ధిల్లాలి వామపక్ష సంఘాలు, వర్ధిల్లాలి వామపక్ష గొంటువరపాలెం రోడ్డు సమస్యని పరిష్కరించాలి. రావుపేట టు గొంటువరపాలెం రోడ్డును వెంటనే. ఆదివాసి ప్రాంతాలకు రోడ్డు అంత అలుసా, సిగ్గు. ఆదివాసి ప్రాంతాలకు రోడ్డు అంత అలుసా, ఆదివాసి ప్రాంతాలకు రోడ్డు వేయటకు అంత అలుసా. రావాలి వెంటనే ప్రభుత్వ అధికారులు, రావాలి వెంటనే ప్రభుత్వ అధికారులు. చెప్తారు అందరూ వర్షం ఉంటారు కదా. వైఖరి, రోడ్ల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి. రావుపేట నుంచి జయనవరం దగ్గర రోడ్లు వెంటనే వేయాలి. రావుపేట నుంచి జయనవరం దగ్గర రోడ్లు వెంటనే వేయాలి. రావుపేట జయనవరం నుంచి గుంతలు వెంటనే పోర్చాలి. జయనవరం దగ్గర రోడ్లు గుంతలు వెంటనే పోర్చాలి. అల్లూరి జిల్లా విఆర్పురం మండలం శ్రీరామగిరి పంచాయతీ పరిధిలోని చొక్కనపల్లిలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోలవరం భూ నష్ట పరిహారం అందుకొని స్థానికంగా లేనటువంటి గిరిజన నేతరుల భూములను స్థానిక గిరిజనులు ఆక్రమించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్, మండల కార్యదర్శి పూసం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జెండాలు పాతిన భూములు స్థానికేతర గిరిజనేతరులకు చెందినవని, ఎన్నో ఏళ్లుగా వారు ఈ ప్రాంతంలో ఉండటం లేదని, అట్టి భూములకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించిందని, మళ్లీ ఆ భూములను స్థానిక రైతులకు కౌలుకు ఇచ్చి లబ్ధి పొందడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిన భూములు ప్రభుత్వ భూములుగా పరిగణలోకి తీసుకొని ఆ భూములను పేద గిరిజన ప్రజలకు పంచడం న్యాయంగా భావించి ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చొక్కనపల్లి, రెడ్డి గుంపు ఆ ప్రాంతంలో శ్రీరామగిరి వరకు ఆనుకొని ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన నేతరుల భూముల్ని స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకి పంపిణీ చేయాలనేసి భూ పోరాటం ప్రారంభించడం జరిగింది. ఎక్కడో కొన్ని ఏళ్ల క్రితం స్థిరపడినటువంటి గిరిజన నేతల భూముల్ని మేము ఈరోజు స్థానికంగా నిరుపేదలైనటువంటి గిరిజనులకి పంపిణీ చేయాలనేసి డిమాండ్తో ఈరోజు భూ పోరాటం అనేసి కొనసాగుతూ ఉంది.
కాబట్టి తప్పకుండా మా అందరికీ ఏదైతే భూమి లేనటువంటి గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ భూమిని ఎంత వస్తే అంత పంచిపెట్టడానికి ఆదివాసీ గిరిజన సంఘం తరపున మేము సిద్ధమయ్యాం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా రైతులు సహకరించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఈ భూ పోరాటాన్ని కొనసాగించాం. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, దున్నేవాడికే భూమి, దున్నేవాడికే భూమి, దున్నేవాడికే భూమి, దున్నేవాడికే భూమి, ఏజెన్సీలో ఆదివాసులకే భూమి, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకే భూమి, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకే భూమి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఐటీడీ ఎదుట నిరసన తెలియజేసి ప్రజా గ్రీవెన్స్ నందు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలంకి అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై, అక్రమ మైనింగ్ పై, గిరిజన నేతరుల భూ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచెం శ్రీను మాట్లాడుతూ, న్యాయస్థానాలు ఉత్తర్వుల మేరకు, ప్రభుత్వ జీవోలు ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టం, ఇతర ఏజెన్సీ చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోనికి వలసలు వచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకొని ప్రభుత్వ ఆదివాసీ భూములను దురాక్రమంగా కబ్జా చేసి చట్టానికి విరుద్ధంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయ వ్యాపారాలు చేస్తున్న నాన్ ట్రైబల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి అక్రమ కట్టడాల కూల్చివేతపై రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. టీఓ గారు వెంటనే స్పందించి దీనిపై మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము తెలియజేయాలి ఏమంటే, అనేక ప్రాంతాల్లో మార్కింగులు గీసి స్థానిక అధికారులు, రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. టీఓ గారు కూడా ఈ విషయంపై సీరియస్గా ఉన్నారు. అదేవిధంగా అక్రమ మైనింగ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. గిరిజనేతరుల ఆధీనంలో ఉన్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా స్వాధీనం చేసి ఆదివాసులకు పంచాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలియజేసేది ఏంటంటే, నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరిమివేయాలి, వాళ్ళ అక్రమ కట్టడాలు కూల్చివేయాలి, ఎవరికి కూడా మినహాయింపు ఇవ్వకూడదు. రంపచోడవరంలో ఒక లేక, అడ్డతీగల్లో ఒక లేక, మారడిమిల్లో ఒక లేక కూల్చడం అనేది సరికాదు. ప్రభుత్వ జీవోలు, హైకోర్టు ఆర్డర్లు తప్పకుండా అమలు చేయాలని కోరుతున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ.